బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో హీరోయిన్ నిధి అగర్వాల్ ఈడీ విచారణ ముగిసింది. 2 గంటల పాటు నిధి అగర్వాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వివరాలు, ప్రమోషనల్ కాంట్రాక్ట్ పై ఆరా తీశారు. యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను తీసుకున్న రెమ్యూనరేషన్ పై వివరాలు సేకరించారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి నిధి అగర్వాల్ ఖాతాలోకి డిపాజిట్ అయిన డబ్బుపై ఈడీ ఆరా తీసింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావాలంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో నిధి అగర్వాల్ ఇవాళ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. తనతో పాటు బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ వివరాలతో ఇవాళ ఈడీ ముందుకు హాజరైనటువంటి నిధి అగర్వాల్ ను అధికారులు సుమారుగా 2 గంటల పాటు విచారించారు. ఈ విచారణలో భాగంగా నిధి అగర్వాల్ ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ గేమింగ్ యాప్స్ సంబంధించినటువంటి వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. ముఖ్యంగా ఆమె ప్రమోట్ చేసినటువంటి జీత్ విన్ బెట్టింగ్ యాప్ తో పాటు ఇతర బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి అన్ని ప్రమోషన్స్ మీద ప్రధానంగా ప్రశ్నలు సంధించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే ఆమె ప్రమోట్ చేసినటువంటి యాప్స్ తో నిధి అగర్వాల్ కు ఎలాంటి ప్రమోషనల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఒక్కొక్క ప్రమోషన్ కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు, యాప్ నిర్వాహకుల నుంచి నిధి అగర్వాల్ బ్యాంక్ అకౌంట్ లోకి ఎంత మొత్తం జమ అయింది అనే అంశాల గురించి కూడా ఆరా తీశారు. ఒకవేళ ఈ ప్రమోషన్ కు సంబంధించినటువంటి డబ్బులు ఏ ఖాతాల నుంచి వచ్చాయన్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఆమెను ఆరా తీసి అందుకు సంబంధించినటువంటి సమాధానాలు రాబట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బుకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీల వివరాలను కూడా ఈడీ అధికారులు పరిశీలించారు. అందుకు సంబంధించినటువంటి కొన్ని కాపీలను కూడా ఈడీ అధికారులు సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమోషనల్ కాంట్రాక్ట్లకు సంబంధించినటువంటి చెల్లింపులు కావచ్చు, రెమ్యూనరేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్నిటి మీద కూడా ముందుంచి ఆమెను కొంత ప్రశ్నించి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. ఇక యాప్ నిర్వాహకుల నుంచి నిధి అగర్వాల్ ఖాతాలోకి వచ్చినటువంటి డిపాజిట్లు, వాటి వెనక ఉన్నటువంటి లావాదేవీల వివరాలను కూడా అధికారులు ఇప్పటికే సేకరించారు. సో ఇదే కేసులో గతంలో సిఐడి అధికారులకు సంబంధించినటువంటి విచారణ కూడా నిధి అగర్వాల్ ఎదుర్కొన్నటువంటి సందర్భంలో గతంలో ఆమె తనకు తెలిసి తెలియకుండా వీటికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేశానంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయంలో ఈడీ అధికారులు మాత్రం మనీ లాండరింగ్ కోణంలో ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తారు. ఎందుకంటే ప్రమోషన్ చేసినటువంటి అంశంలో భాగంగా వీరికి డబ్బులు చెల్లించేటప్పుడు గేమింగ్ యాప్ సంబంధించినటువంటి నిర్వాహకులు ఏ మార్గాల్లో వీరికి డబ్బులు చెల్లించారన్నది ప్రధానమైనటువంటి అంశం. సో ఇదే అంశాన్ని ఇప్పుడు ఈడీ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. మనీ లాండరింగ్ ద్వారా ఏమైనా జరిగిందా, అక్రమ మార్గంలో సొమ్ము ఏదైనా వీరి ఖాతాల్లోకి జమ చేశారా అనేటటువంటి అంశాల గురించి ఈడీ అనుమానిస్తోంది. కాబట్టి అందుకు అనుగుణంగానే వీరి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలను పరిశీలిస్తే అందుకు సంబంధించినటువంటి స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ ఈడీ అధికారులు భావించి నిధి అగర్వాల్ కు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లను, ఆ తర్వాత వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ వివరాలను కూడా సేకరించారు. సో మొత్తానికి 2 గంటల పాటు నిధి అగర్వాల్ ను ఈడీ అధికారులు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరిగింది. మొత్తానికి మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులోకి సిఐడి ఎంటర్ అయింది. ఆ తర్వాత సిఐడి తర్వాత ఈడీ కూడా ఎంటర్ అయినటువంటి సందర్భం. సో మొత్తానికి ఈడీ అధికారులు మనీ లాండరింగ్ మీద దృష్టి పెట్టారు కాబట్టి ఆ కోణంలోనే నిధి అగర్వాల్ ను విచారించారు. ఓకే శశి.